మార్నింగ్ నిన్నటి నుంచి ఈ ఆటోమేటిక్ శాటరు ఈయనమో పని చేయట్లేదు ఫ్రెండ్స్. ఈడ సూర్యాపేట తీసుకుపోయి మరి సూర్యాపేట షాపులో చూపిస్తే షాపుల్లోమో కరెంట్ వస్తుంది, పని చేస్తుంది. ఇక్కడికి వచ్చి పెడితే ఈ శాటర్కు పెడితే పని చేయట్లేదు. ఇక్కడ అసలు ఏం కావాలో ఈ అడుగు 2 days నుంచి చుక్కలు కనపడ్డాయి ఫ్రెండ్స్. మెకానిక్ లేడు, రమ్మంటే మెకానిక్ ఎవరు రావట్లేదు చెప్పి నేనే చేసుకోవాల్సి వస్తుంది. నిన్న ఒక తెలిసిన అతను తీసుకొచ్చిన ఆయన కూడా ఈ పాత పెట్టి చూసిండు. ఇది పెట్టి చూసినా రావట్లే, అసలు పని చేయట్లేదు. డైరెక్ట్ కలిపినా పోస్తుంది, మళ్ళా డైరెక్ట్ కలిపితే పోస్తుంది, ఇది పెడితే రావట్లే. ఇక వద్దు మనకి టెన్షన్, ఈ బాధ వద్దు లేదు. ఆయన పోతే పైసలని పోయి ఒక 300 పెట్టి ఆటోమేటిక్ తీసుకొచ్చిన. ఇవి 300 తీసుకురు ఫ్రెండ్స్. దీనికి 300 తీసుకొచ్చి ఇప్పుడే నేనే పెట్టిన కరెంట్ గురించి నాకు తెలియదు. అయినా ట్రై చేసి పెడితే పోస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు పోస్తుంది, ఇక్కడ వాడ పోస్తుంది, ఇది ఆగిపోస్తుంది ఫ్రెండ్స్. ఇది ఈ బోరు ఈ 2 మళ్ళకు ఈ మడికి పై మడికి పోస్తుంది. అయితే ఇక నీళ్ళు సరిపోవు. ఇది నాది, నా నీళ్ళు దీనికి వస్తాయి. అంటే ఇది మా నాన్నది ఫ్రెండ్స్. ఇది మా నాన్నది. ఈ ఎకరం మా నాన్నకి ఇచ్చినాం. ఇది మా నాన్నకి ఇచ్చినాం. ఇక అది నాది. 2 రోజులు అంది, నాకు సరిపోతుంది. కరెంట్ అంటే భయం, మరి ఎవరు రావట్లేరు. కానీ తప్పని పరిస్థితుల్లో నేనే చేసుకున్నా ఫ్రెండ్స్. ఇది ఇగో నాకు ఇక్కడ చెక్ చేసుకోవడానికి నాకు ఏమేమి తీసుకున్నా తెలుసా ఫ్రెండ్స్. నేను కరెంట్ రాకపోతే ఒక మెకానిక్ చెప్పిండు, ఒక బ్రదర్ చెప్పిండు. ఇగో లైటు, ఇక్కడ లైటు చూడండి ఫ్రెండ్స్. ఇగో కటింగ్ ప్లేరు, ఇగో స్క్రూ డ్రైవర్. ఈ ఫ్రెండ్స్ నాకు పని రాకుండా ఎన్ని తెచ్చిపెట్టుకున్నా. ఎందుకంటే మెకానిక్ తెలిసిన అతను ఉండు, అతను ఫోన్ చేస్తే అన్నీ చెప్తాడు మనకు. లైటు, స్క్రూ డ్రైవరు, కటింగ్ ప్లేరు. ఇగో ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్, ఫీజులో వేరు. ఇవన్నీ నాకు రాకుండా అలా ఫోన్ చేసి చెప్తే వాళ్ళకి దానికి చెప్తుంటారు ఫ్రెండ్స్. అవసరం వస్తే వీడియో కాల్ చేస్తా, వాళ్ళు ఎలా చెప్పమంటే వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేస్తా ఫ్రెండ్స్. నేను ఇక్కడ 100% అయితే అవుతుంది. అప్పుడు కూడా కానీ ఎడల ఉంటే ఇక ఎవరైనా తీసుకురావాలి, బయట పోయి ఒక మెకానిక్ని తీసుకొచ్చి అతనికి 200 ఇస్తే వస్తాడు ఫ్రెండ్స్. 200 300 ఇవ్వాలి. వచ్చి చూసినందుకు 200-300 ఇవ్వాలి. వచ్చినందుకు 200-300 ఇవ్వాలి, లేకపోతే లేదు. ఒకవేళ కారు కావాలంటే బస్తొడ్లు ఫ్రెండ్స్. ఇది 5 గుంటలు ఇవ్వాలి. ఒక మెకానిక్ వచ్చి 5 గుంటల వడ్లు ఇవ్వాలి బస్తా. ఆయన ఒక్కసారి చూసిన ఇవ్వాలి, 10 సార్లు చూసిన ఇవ్వాలి. అయ్యే వడ్లు ఇవ్వాలి మెకానిక్. ఇట్లా వచ్చి చేసిపోయిందంటే ఆయనకు 5 గుంటల వడ్లు ఇవ్వాల్సిందే కారుకు. అంతేకాదు, వాళ్ళతో ఊకోరు. ఏమో ఫ్రెండ్స్, రైతులు ఆగమ కోసం తప్ప ఏం లేదు. కానీ కాలువ ఎప్పుడు వస్తుంది ఫ్రెండ్స్? కాలువ వస్తే కొంచెం రైతులకు చాలామందికి మేలు అవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చాలా పొలాలు దున్నలేదు ఫ్రెండ్స్. ఇక్కడ బోర్లు ఈ చల్లటి గాలికి, వాతావరణానికి నీళ్ళు కూడా నీళ్ళు దూగుతలే ఫ్రెండ్స్ ఈ పొలాలకు దిగడానికి. కానీ కాలువ వస్తే మాత్రం రైతున్నలు మంచిగా సేఫ్గా ఉంటారు ఫ్రెండ్స్. చాలా దున్నలేదు ఫ్రెండ్స్ ఇక్కడ పొలాలు. కొన్ని బోర్ల కింద తడిచే పొలాలు మాత్రం దున్నారు. అవి కూడా చాలామంది బోర్లు ఆగే పోస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఇక ఫ్రెండ్స్ నా నారు యాతకు వస్తుంది. ఇక ఫ్రెండ్స్ ఇవన్నీ మళ్ళీ చదువుకోవాలి ఫ్రెండ్స్. నేను చదువుకోవాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. ఇంకొక ఆడ కౌలు చేస్తున్న ఫ్రెండ్స్ పొలం. ఆడొక 4 ఎకరాలు ఉంది. ఆ 4 ఎకరాల దగ్గర పోవాలి, చూసుకోవాలి. అక్కడే ఉంది సార్ ఫ్రెండ్స్, నా ట్రాక్టర్ కూడా అక్కడే ఉన్నది. ట్రాక్టర్ తీసుకొని రావాలి ఫ్రెండ్స్ ఇక్కడికి. ఈ వర్మించుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడే ఫ్రెండ్స్ నిన్న పెద్ద పాము ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ పెద్ద పాము. నిన్న ఒక వీడియో చేసిన, ఆ వీడియోలో ఇలా వంగబడి చూస్తున్నా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే అక్కడ పాము ఉన్నది, అందుకని అట్లా చూడడం జరిగింది. వాళ్ళ మీద రావాలంటేనే భయం ఫ్రెండ్స్. ఇక్కడ పాములు దొరుకుతున్నాయి. ఇక్కడ ఎలకలు వరాలకు ఎలకలతో ఉంటున్నాయి చూడండి ఫ్రెండ్స్. అది ఏం ఎలక బొక్కలు. ఈ ఎలకల కోసం పాము రావడం జరుగుతుంది. కానీ పాము రావడం కూడా ఒక కంటికి మంచిదే, కానీ జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఇక ఫ్రెండ్స్ నారు 20 రోజులు అవుతుంది ఫ్రెండ్స్. ఇది
20 రోజులు అయింది యాతకు వస్తుంది. 20 రోజులు అయింది ఈ యాతకు వచ్చింది. పొలం తడవలేదు ఫ్రెండ్స్. ఇంక ఇది ఈ పొలం తడవలేదు, ఒక 2 ఎకరాలు తడిచింది. ఇప్పుడు అక్కడ చూసినా ఫ్రెండ్స్ ఫస్ట్ మనది అది తడవాలి ఫ్రెండ్స్. అది తడవాలి మనకు. ఇంకా 7 ఎకరం ఉంది. 2 ఎకరాలు తడిస్తే నాటు వస్తాయి ఫ్రెండ్స్. ఈరోజు దున్నామంటే గుడికి వెళ్ళాల్సింది ఫ్రెండ్స్. చెరుగట్టు మా బుజ్జి చెరుగట్టు పోయేద్దంటుంది ఫ్రెండ్స్. పోయి వచ్చినాక మధ్యాహ్నం వరకు 1 ఎకరం పడుతుంది. ఎకరం దున్నేస్తే సరిపోతాయి ఫ్రెండ్స్. ఇది ఇక చూడండి ఫ్రెండ్స్ ఎలకలు ఎలా ఉండేవి. ఎలకలు ఫ్రెండ్స్. ఇది ఇక ఫ్రెండ్స్ ఈ మధ్యన నాది కూడా సదాయిస్తుంది ఫ్రెండ్స్. ఇది నా సొంత బోరు. ఇక ఫ్రెండ్స్ ఈ పైపు నీళ్ళు కారుతున్నాయి. ఇది చేసిన ఇబ్బందికరంగా ఉంది. ఏం చేస్తాం ఫ్రెండ్స్, తప్పదు. ఇక ఫ్రెండ్స్ ఈ మల్లె నుండి ఈ కింది మడికి వస్తున్నాయి ఫ్రెండ్స్ నీళ్ళు. ఇగోండి ఈ మడి దున్నాలి. ఇలా ఈరోజు దున్నాలి. ఈ మడి దున్నేస్తే అయిపోతాయి ఫ్రెండ్స్. యాతకు వచ్చింది కదా, దున్నాలి కదా, మరి దున్నాలే. ఇక ఆ మళ్ళీ నుంచి ఈ మళ్ళీకి వచ్చినాయి. ఇందులో నుండి ఇందులోకి వస్తున్నాయి. ఇందులోకి వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ మడ వేయాలి దున్నేది. చెరుగట్టు పోయొచ్చి రాలింగాల స్వామిని తలుసుకొని, శివయ్యని తలుసుకొని వచ్చి మడి దున్నాలి ఫ్రెండ్స్. ఇది పొద్దున 5 గంటలకు వచ్చేసిన. పొద్దున 5 గంటలకు వచ్చేసి ఆటోమేటిక్ ఫిట్ చేసుకున్నా. ఈ మడి చూస్తున్నా ఫ్రెండ్స్. ఈరోజు అవుతుంది. ఈరోజు అయితే దున్నేయడమే. ఈరోజు దున్నేసి ఎల్లుండి వరాలు తీయాలి. మొత్తం ఈ వరాలు తీసి పెట్టుకోవాలి. ఈ 8 వరాలు తీసి పుయ్యాలి ఫ్రెండ్స్. ఈ 3 ఎకరాల వరాలు తీయాలి, పుయ్యాలి. పూసి 27-28 డేస్ నాడు నారు పెట్టుడే. నాటు పెట్టేస్తుడే ఫ్రెండ్స్. ఇది ఇంకా నారు చూడండి. ఈ 5 కట్టలు పోసిన ఫ్రెండ్స్. ఆడ కలిపి ఈ 2 దుక్కట్లు అక్కడ ఇక్కడ కలిపి 5 కట్టలు నారు పోసిన. 5 ఎకరాలకు రావాలి ఈ నారు అయితే ఇప్పటి వరకు అయితే సూపర్ పట్టింది, మంచిగా పట్టింది. కానీ ఎలా ఉండదు తెలియదు ఫ్రెండ్స్. ఇగో నారు ఎర్రగా అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఎందుకో మరి ఎర్రగా అవుతుంది. దీనికి మందు కొట్టాల్సి వస్తుంది ఫ్రెండ్స్. దీనికి మందుల షాప్ అయిన కడిపోయి ఇది పొలానికి ఇట్లా అవుతుంది పొలం అంటే వాళ్ళు మందు ఇస్తారు ఫ్రెండ్స్. ఏదైనా మందు తీసుకొచ్చి కొట్టేయాలి ఫ్రెండ్స్. మందు కొడితేనే మనకు మళ్ళా నాటు పెట్టే రోజు వరకు కవర్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది లేదంటే మందు కొట్టకుండా నాటు పెట్టినామనుకో మళ్ళీ తర్వాత కూడా అది ఇబ్బందిగా ఉంటుంది. ఆ ఎరుపు రోగం అనేది పోదు. ఇప్పుడు మందు కొట్టి నాటు పెడితే ఎరుపు రోగం అనేది కూడా ఖచ్చితంగా పోతుంది. మరి అది ఎందుకు వస్తుందో ఈ వాతావరణం తేడా కూడా ఫ్రెండ్స్. ఇది వాతావరణం బట్టి నార్లు కూడా రావడం జరుగుతుంది. ఇగో ఫ్రెండ్స్, ఇగో అక్కడ నారు ఎర్రగా అయింది చూడండి ఫ్రెండ్స్. ఆడ ఇగో ఎర్రగా ఎరుపు ఉందిగా ఫ్రెండ్స్, చూసారా? అలా ఉంది. మరి ఎందుకో మరి ఆ గుంపులు ఎందుకు అవుతుందో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. అది గుంపులుగా అయిందిగా ఫ్రెండ్స్. అది అమ్మో అర్జెంటుగా మందు తీసుకొచ్చి కట్టాలి ఫ్రెండ్స్. ఇది మందు కొట్టకపోతే నారు మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ నాకు. ఇలా వేసేడు ఫ్రెండ్స్. ఇది దున్నడమే, దీన్ని రావాలి ఫ్రెండ్స్. మా ఊళ్ళో ఆడలు నాటు వేసినందుకు 4,500 ఫ్రెండ్స్. ఇది మరి ఎక్కువ తక్కువ మీరే చెప్పాలి ఫ్రెండ్స్. ఇది వరకు పోయిన యాసంగి అప్పుడు 4,000 ఉంది ఫ్రెండ్స్ ఎకరం. ఇప్పుడు 4,500 అయింది. 4,500 అంటే మేము అదే ఎక్కువ అనుకుంటున్నాం. మీ ఊర్లలో ఎలా ఉందో మరి చెప్పండి. మళ్ళీ పోతే 4,500 తీసుకున్నా. ఎక్కడ ఫ్రెండ్స్ అంత పల్సగా యాత దూరం దగ్గరికి అయ్యారు. ఒక్కలన్న దగ్గరికి అయ్యారు ఫ్రెండ్స్. ఇది మంచి దగ్గరికి వేసుకుని 1-2 కర్రలు పెట్టుకుంటూ పోయినా పొలం బాగా గంట కడుతుంది ఫ్రెండ్స్. ఇది గంట కడుతుంది. కానీ వాళ్ళు అయ్యారు అట్లా పల్సగా వేసుకుంటూ పోతుంటారు. నా పొలం నుంచే కట్ట మీదకి వచ్చిన ఇది నా వెహికల్. ఇక ఫ్రెండ్స్ 8981 TS29M. ఎం అంటే మాకు ఇన్సెల్ ఎం వస్తాయి ఫ్రెండ్స్. ఎం వస్తుంది మాకు. ఎన్ని చదువుకొని
ఇంటికి పోవడం జరుగుతుంది. ఇంటికంటే ఇంటిగా ఫ్రెండ్స్ అక్కడ పాలు చేసే కాడ ఇంకా బండి ట్రాక్టర్ అక్కడే ఉన్నది, అక్కడ పోవాలి. ఇక్కడే నేను మధ్యాహ్నం పూట వచ్చి ఇక్కడే ఎండలో కూర్చుంటే ఇక్కడ వెయిట్ చేస్తా. చెట్టు పెట్టిన నేనే. అప్పుడప్పుడు కందూరు పండుగ చేస్తా. ఇక్కడ కందూరు ఏడాదికి వచ్చి కందూరు దావ చేస్తా. ఇక్కడ ఇది ట్రాన్స్ఫారం ఆన్ చేసిన 6 మోటార్లు నడుస్తాయి. 6 మోటార్లు నడుస్తాయి. ప్రస్తుతానికి 3 నడిపిస్తున్నా. నాకు 2 కలెక్షన్లు ఉన్నాయి దీని మీద ఉంది, పాత కలెక్షన్ ఉంది. ఇంకా నేను దీన్ని ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కలెక్షను ఇంకో బోర్ వేద్దాం, ఎండాకాలం వేసినాక అప్పుడు ఫిట్ చేసుకోవాలని అడ్వాన్స్గా కట్టి పెట్టిన. డీడీ యాక్చువల్గా కట్టొద్దు, కానీ ఆడ మరి అతల కరెంటుకి ఇబ్బంది అవుతుందని 3 డీడీలు కడితే డబ్బులు ఎక్కువ అవుతుందని 4వ డీడీ కూడా కట్టేసిన. మొత్తం డీడీ కాక ఫ్రెండ్స్ దీనికి మనిషికి 9,500 దీనికి వచ్చింది ఫ్రెండ్స్. దీన్ని మన సబ్సిడీ కాక మనకు మనిషికి 9,500 అంటే 38,000 పడ్డది ఫ్రెండ్స్. దీనికి 38,000 కట్టినా. ఆ తర్వాత కరెంట్ వాళ్ళకు ఫిట్ చేసినాడు, 4,000 ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఓ ఏటపోతుని కోసిన ఎస్టిమేషన్ నాడు ఒక 3,000 దాకా ఇచ్చినాం. మంచి ఎట్లేదన్నా ఫ్రెండ్స్, మనిషికి నలుగురికి 40,000, ఈ ఒక 6,000 దాకా అయింది ఫ్రెండ్స్. ఇది మొత్తం దీనికి మా డీడీలు కాక 6,000 ఖర్చు వచ్చింది ఫ్రెండ్స్. దీనికి 6,000 ఖర్చు వచ్చింది. ఖర్చు వచ్చినా పర్లేదులే, కానీ ఇప్పుడు మాకు ఇబ్బంది లేకుండా మాకు ఫ్రెండ్స్ ఇది ఇబ్బంది అంటే ఏం లేదు. ఇగో ఇదే కాలువ, శ్రీరామ్ సాగర్ నీళ్ళు వచ్చే కాలువ ఇదే. శ్రీరామ్ సాగర్ నీళ్ళు వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇగో రాళ్ళు వేసిన ఫ్రెండ్స్. అది అతలికి ఊరి కట్టడం కొరకు రాళ్ళు వేసుకున్న ఫ్రెండ్స్. నేను ఇక్కడ రాళ్ళు వేయడం జరిగింది. ఈ రాళ్ళమా ఊరికి గోడ కట్టి, కాలువలో గోడ కట్టి దాని నుంచి ట్రాక్టర్ అత్తలో పోవడం కొరకు కాలువ అతలకి వాడ దిమ్మ కనబడుతుంది ఫ్రెండ్స్. ట్రాన్స్ఫర్ దిమ్మ, ఆ దిమ్మ దగ్గర మనది 12 గుంటలు ఉంది. ఆ 12 గుంటల కొరకు ఇది బాట చేయాలని ప్రయత్నం. లేదంటే ఇలా తిరిగి అలా పోయి మళ్ళీ అత్తలంగా రావాలి, కాలువ అత్తలంగా వచ్చి ఆడదున్నాలి ఫ్రెండ్స్. అది లేదంటే ఇబ్బంది జరుగుతుంది, చాలా రిస్క్ అవుతుంది. ఇక్కడే నేను ట్రాక్టర్ వీల్స్లు ఎక్కించుకునేది. ఈ ట్రాక్టర్ వీల్స్లు ఎక్కించుకుంటా. ఇంతకుముందు వీటి చెట్టు ఉన్నప్పుడు ఇక్కడ యాప్ చెట్టు ఉండే ఫ్రెండ్స్. దీన్ని నేను ఎప్పుడు ఇక్కడ కూర్చొని రీల్స్ చేసుకుంటూ టైం దొరికినప్పుడు ఇక్కడ ఉండేది ఫ్రెండ్స్. నేను అలాంటిది ఆ యాప్ చెట్టు మన తెలకుండా మా బ్రదర్ ఆయన కొట్టించుండు. ఇక దాని స్థానంలో ఈ చెట్టు పెంచిన. ఇక్కడ ఈ యాప్ చెట్టు, కానగ చెట్టు పెంచడం జరిగింది. ఈ నీడ మాత్రం సూపర్ నీడ వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ. సరే ఫ్రెండ్స్, అందరు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, బాయ్.